ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మరొక కథ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం. మీ దర్శిని కప్పాలి. ఈ లోకంలో ప్రతి మనిషికి తాత్కాలిక విజయం మాత్రమే ఉంటుంది, పరిపూర్ణ విజయం ఉండదు. ఇలాంటి తాత్కాలిక విజయం పొందిన, ప్రపంచ పేరు పొందిన 5 రాజుల గురించి మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా మహా అలెగ్జాండర్ అనేక దేశాలను జయించెను. ఆయనను తన చిన్న వయసునే మరణించి, నేను రిక్తహస్తములతో పోవచ్చున్నాను నేను. రెండవదిగా హనీబీల్ అనే ఈ రాజు తన ప్రపంచంలో ఉన్న ప్రతి రాజులను చంపించి వారి రాజ్య ముద్రికలను 3 కుంచంలో నింపెను. అయినను అతని విషం తాగి ఆత్మహత్య చేసుకొని మరణించెను. అతని గురించి దుఃఖించేవారే లేరు. మూడవదిగా జూలియస్ 10 లక్షల మంది శత్రువుల రక్తముతో అతని వస్త్రములను ముంచెను. అతను 800 నగరములను జయించెను. అతన్ని ఎవరు జయించలేరు అనగా మిత్రుడే తనని చంపెను. నాలుగవదిగా నెపోలియన్ యూరప్ ఖండాన్ని జయించెను. కానీ అతను చివరి దినముల్లో నీటి ప్రవాహంలో బ్రతకవలసి వచ్చింది. ఐదవదిగా హిట్లర్, ఆయన 1000 మందిని చంపెను. అయినను అతను ఆత్మహత్య చేసుకొని మరణించెను. ఈ 5 రాజులు వారి స్వార్థం కోసం అనేకుల్ని హింసించారు, చంపారు. అయినను దాని ద్వారా వీరికి ఎలాంటి సంతోషం లేదు. ఇది తాత్కాలిక విజయం మాత్రమే. బైబిల్లో ఒక మాట ఉంది, దాన్ని మీకు పరిచయం చేస్తాను. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని సామెతలు 10వ అధ్యాయం 20వ వచనంలో సామెతల భక్తుడు రాయించున్నాడు. దేవునికి సంబంధం లేని ప్రతి జీవితము వ్యర్థమే. మనము దేవుని చిత్తం నెరవేర్చే వారిలా ఉన్నామా, లేదా ఈ రాజుల వల్లే దుష్ట తలంపులతో ఉన్నామా? దేవుని చేత నిర్దోషింపబడినచో మనకు కలుగు సమస్తము వ్యర్థమే. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.